హేమంత? అవును అమూల్య, హేమంత్ ఎక్కడికో బయలుదేరుతున్నాడట. నీ ప్రెగ్నెన్సీ కారణం పార్దు కాదన్న విషయం నాకు తెలుసు. నేనింక బ్రతకను. నా మాట వినివే. నా చెల్లెలికి ద్రోహం చేసిందని తన జీవితాన్ని నాశనం చేసావు కదరా. నువ్వు ఇప్పుడు దూకు చేస్తే నేను ఇంకెవరి కోసం బ్రతకాలే? నా కూతురు నాకు దూరం అయిపోయిన బాధతో అప్పుడు నీ అక్క మీద పగబడతాను. నీ అక్కకి అన్నంలో ఏ విషయమో కలిపెట్టి చంపేస్తాను. నువ్వు చావు, వెంటనే నీ వెనకాల మీ అక్క కూడా వస్తుంది. మీ అక్క బావల జీవితం బాగుండాలనే కదా నువ్వు ఇప్పుడు చస్తానంటున్నావు. నీ చావు వెనకాలే మీ అక్క చావు కూడా ఉంటుంది. మీ అక్క లేని మీ బావ జీవితం నాశనం. నువ్వు లేక, మీ అక్క లేక మీ నాన్న జీవితం కూడా నాశనం. మీ అక్క బావలేని ఆ సూర్యనారాయణ, అన్నపూర్ణల జీవితం కూడా నాశనం. వాళ్ళు లేని వాళ్ళ ఆస్తులు, అంతస్తులు నాశనం. వాళ్ళు నమ్ముకుని వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు నాశనం. నాశనం, అంతా సర్వనాశనం. మర్యాదగా కిందికి రా, లేదా నా గురించి తెలుసుగా, అన్నంత పని చేసి తీరుతాను. నీకే చెప్పేది, కిందికి రా. నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం, పశ్చాత్తాపంతో ఆ అమ్మాయి కోసం వెతకని చోటంటూ లేదండి. మీరిప్పుడు చెప్పే వరకు నా వల్ల బలైంది నీ చెల్లెలే అని నాకు తెలీదండి. నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి ప్లీజ్. నాకు తెలుసు లావణ్య, నీకు నీ అక్కంటే ప్రాణమని, దాని ప్రాణాలు తీస్తానంటే నువ్వు ప్రాణాలు తీసుకోవని, నీ తల్లి చెప్పినట్టే వింటావని నాకు బాగా తెలుసు. అమ్మా, ప్లీజ్ అమ్మా, ఈ పెళ్లి చేసి నా జీవితాన్ని, అక్క జీవితాన్ని పాడు చేయొద్దమ్మా. నిన్ను వేడుకుంటున్నానమ్మా, ప్లీజ్ అమ్మా. నా గురించి, నీ గురించి కాదు, వాళ్ళందరి జీవితాల గురించి ఆలోచించి ఈ పెళ్లి చేసుకో లావణ్య. నేను చెప్పినట్టుగా చెయ్యి, లేదా నేను అన్నంత పని చేసి తీరుతాను. మాటలొద్దు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటానండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అండి.
ఇప్పుడు నాకు సరిదిద్దుకునే అవకాశమైనా ఇవ్వండి, లేదా మీ చేతులతో నన్ను చంపేయండి. అదే నేను చేసిన తప్పుకి సరైన శిక్ష. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, చంపేయండి, నన్ను చంపేయండి. కన్నీరు తుడుచుకో. నవ్వు మొహం పెట్టు. పెళ్లి కూతురు కళ తెచ్చుకో. పద. అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. హేమంత్ దొరికాడో లేదో. హలో ఐశ్వర్య గారు, అమూల్య, హేమంత్ దొరికాడా? దొరికాడండి. అయితే నువ్వు హేమంత్ ని తీసుకుని వెంటనే గుడి దగ్గరికి వెళ్ళు. అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. నేనిప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్నాను. నేనిప్పుడు అక్కడికి రావడానికి కనీసం గంటన్నరైనా పడుతుంది. ఆలోగా పెళ్లి కూడా అయిపోతుందో ఏమో. ఇప్పుడు ఎలా ఐశ్వర్య గారు? ఇంతకీ మీరెక్కడున్నారు? నేను ఇక్కడే గుడికి దగ్గరలోనే ఉన్నాను. సరే, అయితే మీరు వెంటనే వెళ్ళి గుళ్ళో ఆ పెళ్లి జరగకుండా చూడండి. నేను హేమంత్ని తీసుకుని డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను. సరే అమూల్య, నువ్వు తొందరగా వచ్చేసాయి. అలాగే, వచ్చేస్తాను. మనం త్వరగా వెళ్ళాలి. నాగభైరవా, నేను వెంటనే వెళ్ళి ఈ పెళ్లి నాపాలి. ఈ తాడెందుకు కట్టావు? నీకే తెలుస్తుంది, ఇక వెళ్ళు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాసరస్వతి చండికా అపరాంబిక మాంగళ్య గౌరీదేవతాభ్యో నమః. ఇది స్నానం సమర్పయామి. అలంకరణార్థం ఆభరణార్థం హరిద్ర కుంకుమ లేపనం సమర్పయామి. పుష్పాక్షత పూజాం సమర్పయామి. దివ్యధూపమాగ్రాపయామి.
పెళ్లి కూతురుని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి అమ్మా. పద. తల్లి, నా చేత ఈ పెళ్లి కార్యం చేయిస్తున్నావు. స్వామి, ఈ పెళ్లి బాధ్యత మొత్తం నీ చేతుల్లోనే ఉంది. నా సాక్షిగానే పార్దుగారితో ఈ అమ్మాయి మెడలో తాళి కట్టిస్తావేమో. తర్వాత ఏ జగన్నాటకం ఆడతావో ఏంటో. భగవంతుడా, ఈ పెళ్లి జరగకుండా చూడు స్వామి. నాకేం అర్థం అవ్వట్లేదండి. పెళ్ళేంటి, హడావిడేంటి? నా చెల్లెల్ని కాపాడడానికి నువ్వు చేసిన తప్పుని నా భర్త తన మీద వేసుకున్నాడు. పార్దు గారా? అవును. ఇప్పుడు గుళ్ళో నా చెల్లెలికి పార్దు గారికి పెళ్లి కూడా జరిపిస్తోంది మా పిన్ని. నిన్ను మా పిన్ని ముందు నించోపెట్టి తనకి నిజం చెప్పి ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. ఓం అశ్వధాయి చ గోధాయి ధనధాయి మహాధనే ధనం మే చుషదాం దేవీం సర్వకామార్థ సిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధా. పంతులు గారు, మంత్రాలు త్వరగా చదివి పూజ పూర్తి చేయండి. ముహూర్తానికి ఇంకా సమయం ఉందమ్మా. ఎవరికి ఎలా రాసుంటే అలా జరుగుతుంది. అందరి రాతలు ఆ దేవుడు ముందే రాసుంటాడు. నేనిప్పుడు మంత్రాలు వేగంగా చదివినా నెమ్మదిగా చదివినా జరగాల్సింది జరుగుతుంది. వీళ్ళ మాటలు పట్టి చూస్తుంటే పెళ్లి జరిగిపోయేటట్టుందే. అమూల్య, తొందరగా రా అమ్మా. ఏంటి పార్దు గారు ఆలోచిస్తున్నారు? నిన్నటి వరకు ఈ పెళ్లి జరగదన్న నమ్మకంతో ధైర్యంగా ఉన్నాను అమూల్య. కానీ ఇప్పుడు నాకు ఆ ధైర్యం కూడా సరిపోవట్లేదు. ఈ పెళ్లి జరగదు పార్దు గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెళ్లి జరగదు. జరగనివ్వను. ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం గురించి ఏమాత్రం బాధపడ్డా భయపడ్డా నా మీద మీకున్న నమ్మకాన్ని కోల్పోయినట్టే పార్దు గారు. నమ్మకం ఉందా అమూల్య? కానీ మీరింకేం ఆలోచించకండి పార్దు గారు. నా మీదన్న నమ్మకంతోనే మీరు ధైర్యంగా వెళ్లి పీటల మీద కూర్చోండి. అమూల్య చెప్పిందంటే చేసి తీరుతుంది. కంపల్సరిగా వాణ్ణి వెతికి పట్టుకుని తీసుకొస్తుంది.
ఐశ్వర్య గారు మేము రావడానికి ఇంకా లేట్ అయ్యేలా ఉంది. ఈ పెళ్లి ఆపడం మీ చేతిలోనే ఉంది ఐశ్వర్య గారు. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు. అన్నట్టు అమూల్య ఐశ్వర్య ఇంకా రాలేదు. ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి. అమూల్య ఏదో విధంగా ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుండాలి. పంతులు గారు, మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. రాజు, నేను వెళ్ళాలి. నేను తొందరగా వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ రాజు, సమయానికి దేవుళ్ళ వచ్చావు. మీరు వెళ్ళండి మేడం, ఈ కార్ నేను తీసుకొస్తాను. అలాగే. నేను దేవుళ్ళ రాలేదమ్మా, దెయ్యంలా వచ్చాను. ఐశ్వర్య గారు ఎక్కడున్నారు? ఐశ్వర్య గారు ఫోన్ లిఫ్ట్ చేయరేంటండి? దారిలోనే ఉన్నాను అమూల్య.
కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తున్నాను. సరే, మేము రావడానికి ఇంకా లేట్ అయ్యేలా ఉంది. ఈ పెళ్లి ఆపడం మీ చేతిలోనే ఉంది ఐశ్వర్య గారు. త్వరగా వెళ్ళండి. అలాగే అమూల్య, దగ్గరలోనే ఉన్నాను, నేను వెళ్తున్నాను. ప్లీజ్ త్వరగా వెళ్ళండి. డ్రైవర్, కొంచెం స్పీడ్గా వెళ్ళరా. హేమంత్ తీసుకొని వస్తుంది. మనం వెంటనే వెళ్ళి పార్థుతో లావణ్య పెళ్లి ఆపుదాం పిన్ని. లావణ్యని హేమంత్కిచ్చి పెళ్లి చేద్దాం పిన్ని.